మనోహరి బయటికి వెళ్ళిన తర్వాత వద్దన్నా కూడా మనోహర్ని నువ్వు బయటికి పంపించటం నాకేమీ నచ్చలేదు అమర్ అని పార్థు అంటాడు. అవును సార్, అసలే మనకి శత్రువులు ఎక్కువ అని బాగి అంటే, అవును కదా సార్ అని రాథోడ్ అంటాడు. మన శత్రువులు ఎవరో కనిపెట్టడం కోసమే ఇప్పుడు నేను మనోహర్ని బయటికి పంపించాను మిస్సమ్మ అని అమర్ చెప్తాడు. దాంతో బాగి రాథోడ్ అందరూ కూడా చాలా షాకింగ్గా వింటూ ఉంటే చంప కూడా అక్కడే ఉండి మొత్తం వింటూ ఉంటుంది. ఇందాక నేను మనోహర్ని దగ్గరికి తీసుకొని ధైర్యం చెప్పాను కదా, అప్పుడు తన శారీకి నేను ఒక బగ్ ఫిక్స్ చేశాను అని అమర్ చెప్తుంటే ఆ బగ్ ఫిక్స్ చేసిన సంఘటన మనకి చూపిస్తూ ఉంటారు. మనోహరి చీర చెంగుకి అమర్ ఒక బగ్గుని అమర్చి ఉంటాడు. ఇప్పుడు మనోహరి కారులో వెళ్తూ ఉంటే ఆ బగ్గుతోనే కారులో బయలుదేరి వెళ్తూ ఉంటుంది. అయితే అమర్ అలా దగ్గరికి తీసుకొని తనకి ధైర్యం చెప్పి అప్రిషియేట్ చేశాడని మనోహరి చాలా సంతోషంగా కారులో బయలుదేరి వెళ్తూ ఉంటుంది. మనోహరి ఇప్పుడు బయటికి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు తను ఎవరితో మాట్లాడినా కూడా ఫోన్కి కనెక్ట్ చేసిన ఈ బగ్ రిసీవర్ నుండి మనం మొత్తం కూడా వినేయచ్చు. మనోహరి ఏం చేస్తుందో విందాం అని అమర్ ఫోన్ని చేతిలో పట్టుకొని ఉంటే, ఓ ఈయన ఇందాక ఇదా చేసింది అని బాగి కూడా షాకింగ్గా వింటూ చూస్తూ ఉంటుంది. అమ్మో, ఇప్పుడు మనోహరి పని అయిపోయినట్లే, ప్రచండ దగ్గరికే కదా వెళ్ళింది, ఇప్పుడు మనోహరి దొరికిపోతుంది, ఇప్పుడు ఎలా అని చెంబ టెన్షన్ పడుతూ ఇదంతా చూస్తూ వింటూ ఉంటుంది. అక్కడికి వెళ్ళే లోపల పొట్టి శిష్యుడు మాత్రమే అక్కడ ఉంటాడు. రేయ్, ఎవరు నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు, నిన్నేరా అడిగేది అని మనోహరి మాట్లాడుతూ ఉంటే ఇక్కడ రిసీవర్లో అమర్ బాగి పాడుతూ వింటూ ఉంటారు. అప్పుడే ప్రచండ మనోహరి ముందు వచ్చి నిలబడి ఉంటే మనోహరి చాలా సంతోషంగా ప్రచండని చూస్తూ ఉంటుంది. మరి ప్రచండ అని మాట్లాడి ఇప్పుడు మనోహరి దొరికిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.